నమస్కారం అండి. ఈరోజు కానాగర్తల పులుసు పెడతాం. ఇవి ముళ్ళు తక్కువగా ఉంటాయి. పులుసు చేప టేస్ట్ వస్తాయి. మన గుండె ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిది. దీంట్లో ఉన్న ఒమేగా 3 వల్ల మన ఏజ్ యొక్క స్కిన్ రిఫ్లెక్షన్ కూడా బాగా ఉపయోగపడుతుందండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ యువర్ మేరీ రాజ్. లెట్స్ ప్రిపేర్ ద ఫిష్ కర్రీ. ముందుగా చేపలను కడిగి శుభ్రం చేసుకోవాలండి. దీంట్లో ఉప్పు, పసుపు, కారం, టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకొని ఒక 30 నిమిషాలు పక్కన పెడదామండి. దీన్ని ఇలా మ్యాగ్నేట్ చేసి ఉంచడం వల్ల ముక్కలకి ఉప్పు, కారం అనేది బాగా పడుతుందండి. ఇప్పుడు పొయ్యి వెలిగించి బాండీ పెట్టుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి కొద్దిగా మెంతులు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేగనిద్దామండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాం. ఇవి మగ్గేలోపు మసాలా రెడీ చేద్దాం. అల్లం, వెల్లుల్లి, కొద్దిగా జీలకర్ర, ధనియాల పొడి, 2 లవంగాలు, యాలకులు, ఉల్లిపాయ, కొద్దిగా గసగసాలు వేసి వీటిని కచ్చాబచ్చాగా మిక్సీ చేసుకుందామండి. ఇప్పుడు వేగిపోయిన ఉల్లిపాయల్లో ఈ మిశ్రమాన్ని వేసి కలిపి నూనె బాగా పైకి వచ్చేంత వరకు వేపిన తర్వాత టమాటాలు వేసి మగ్గిద్దామండి. ఈ మిశ్రమం బాగా మగ్గిన తర్వాత నూనె పైకి తేలుతుందండి. ఇలా పైకి తేలేంత వరకు ఈ మిశ్రమాన్ని ఉడకనిచ్చి ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు పులుపుని దీంట్లో వేసుకోవాలండి. ఇప్పుడు మనం ఉప్పు వేసుకొని మిశ్రమం బాగా మరిగిన తర్వాత ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చేపలని ఒక్కొక్కటిగా వేసుకుందాం. ఈ చేపలు అన్నీ వేసిన తర్వాత చిదిరపోకుండా ఒకసారి కలుపుకొని మంట మీడియం ఫ్లేమ్లో 20-25 నిమిషాలు బాగా మరగనించాక దగ్గర పడిన తర్వాత కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసుకోవడమేనండి. కూర రెడీ అయిపోయింది. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.